సార్ ఇప్పుడు వీళ్ళే ప్రభుత్వం ఏమంటుందంటే లిక్కర్ స్కామ్ లో చివరిగా దోషి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి టీడీపీ వాళ్లే ప్రచారం చేస్తున్నారు. అక్కడికే 3,500 కోట్లు చేరింది అని వీళ్ళే చెప్తున్నారు. అన్నీ చెప్పి ఆ వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేయరంటారు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ప్రజలు, దీన్ని చూస్తే ప్రజలు ఏమనుకుంటారు సార్? ఆ 3,500 కోట్లు కూటమి పెద్దలు తీసుకున్నారేమో. అంటే ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేసేసాడేమో అమౌంట్. జరిగి ఉండొచ్చు కదా. అరే నాకు 3,500 కోట్లు తినానంటున్నారు, మీరు తీసేసుకోండి, నా డబ్బు నాకు అవసరం లేదని ఇచ్చేసి ఉండొచ్చు. కంటైనర్లు వెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగడం లేదంటారు మీరు? ఇంకా లేదు, ఇంకా ఆయన దగ్గర ఉన్న డబ్బు ఇలా దగ్గరకు వచ్చేసింది అనుకోండి, ఇంకా అరెస్ట్ ఎందుకు చేయాలి? క్షమించి వదిలిపెట్టేశారు. అంటే ఈ లిక్కర్ కేసు అంతా ఒక ఫాల్స్, జనాన్ని డైవర్ట్ చేసేయడానికే దీన్ని కూటమి గవర్నమెంట్ ఒక డ్రామాగా క్రియేట్ చేసింది అంటారు. కూటమి ప్రభుత్వం డ్రామాగా అయితే క్రియేట్ చేయలేదు. అవినీతి జరిగింది. 3,500 కోట్లు కాదు, 30,000 కోట్ల పైన అవినీతి జరిగింది మద్యం విషయంలో గత 5 సంవత్సరాలు. కానీ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయాలో పికప్ చేసుకునేది. అది తప్పు. న్యాయంగానే జరగాలి. అది చేయలేదు. అంతెందుకు, ఇంత పెద్ద మద్యం కేసు మా మొలకల్చర్లో జరిగిన నకిలీ మద్యం గుట్టురెట్టు కావడంతో నీరుగారిపోయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఒక పెద్ద అస్త్రం దొరికింది. నువ్వు అవినీతి పరుడువా, మేము అవినీతి పరులమా? మేము నకిలీ మద్యం మా హయాంలో ఎక్కడా మేము ఎవరు అమ్మలేదు. అవును, అది కరెక్ట్. నీ ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారు చేసి నీ మనుషుల ద్వారా అమ్మించాం. నీవు ప్రజాద్రోహివా మేమా అంటూ వాళ్ళు ఎదురుదాడి మొదలెట్టారు. దాన్ని సమాధానం చెప్పడానికి కూటమి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.